హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని, అన్నీ సాధించాలని, మీ కోరికలన్నీ తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ అపార్ట్మెంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి. నా శారీ బాగుందా? నేనైతే 2025లో చాలా హ్యాపీగా గడిపానండి. చాలా మంచి అచీవ్మెంట్స్, ఒక ఛాలెంజ్ లాగా గడిచింది నా లైఫ్. సో ఎన్నో మార్పులు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అప్ అండ్ డౌన్స్ కూడా నాకు ఫీలింగ్స్ వచ్చినాయి. నాలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్లన్నీ నేను తెలుసుకోగలిగాను. అవన్నీ కూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపించింది నాకు 2025 అంతా. సో అన్నీ ఫుల్ఫిల్ చేయగలిగాను. కానీ December 31 మాత్రం నాకైతే కొంచెం కన్నీళ్ళు వచ్చినాయి. బట్ యూనివర్స్ నా కోసం అంతకన్నా మంచి గిఫ్ట్ లాంటిది ఏదో రెడీ చేస్తుంది అనేది నేను అనుకొని మోటివేషన్గా నేను మోటివేట్ అయ్యి నేను ఇంకా రెడీ అయ్యి అప్పటికప్పుడు కిందకి దిగానండి. మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ ఇలా అయితే చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలందరూ ఎంతో మంచిగా రెడీ అయ్యి చక్కగా స్కిట్స్, డాన్స్లు, పాటలు ఎంత బాగా చేశారంటే చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కళ్ళలో కూడా మంచి టాలెంట్ ఉందండి. వాళ్ళని చూస్తూ అలా ఉండిపోవాలనిపించింది. ఈ ఇయర్ కూడా పిల్లలు ఇలా చేస్తుంటే నాకు ఎంతో మనసుకి హాయిగా అనిపించింది. మీరు ఎప్పుడైనా బెలూన్స్ ఆడుకున్నారా? చూసారా? చిన్నప్పుడు నేను కూడా బెలూన్స్తో ఆడుకున్నాను. చాలా ఇష్టం బెలూన్స్ అంటే. ఒక యాపిల్ కైండ్ ఆఫ్ బెలూన్స్ వచ్చేవి గుర్తుందా? నాకైతే అవంటే చాలా ఇష్టం. ఈ పాప చూసారా ఎంత బాగా వేసిందంటే డాన్సు. ఎన్నో ట్రాన్స్ఫర్స్ వల్ల మేమైతే చాలా సెలబ్రేషన్స్ డిఫరెంట్గా చూసామండి. ఇలా పిల్లలు ఇంత మంచిగా స్కిట్స్ చేస్తూ అయితే ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. చిన్నప్పుడు ముగ్గులేసి అందరూ ముగ్గులు ఎలా ఉన్నాయి అని చూసి నా ముగ్గు బాగుంది అనుకుంటూ మార్కులు ఇచ్చుకుంటూ కాపీ చేస్తూ చాలా సరదాగా గడిచిపోయేది. ఈ 2026 కూడా ఇక నుంచి అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. 2025 అయితే నాకు అద్భుతంగా గడిచిందండి. కానీ ఛాలెంజింగ్గా అనిపించింది. ప్రతి ఛాలెంజ్ కూడా నేనైతే ఫుల్ఫిల్ చేయగలిగాను అనిపించింది. నాలో ఉన్న ఇన్నర్ స్ట్రెంగ్త్ అంతా నాకు తెలిసింది. ఎన్నో మార్పులు వచ్చినాయి. హ్యాపీగా అనిపించింది నాకైతే. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఒక డిజిటల్ మహిళ అనే ప్లాట్ఫామ్లో సోషల్ మీడియా, యూట్యూబ్ పెట్టి ఆ ఛాలెంజ్ని అయితే చేసి నేను సర్టిఫికెట్ అయితే పొందాను. అట్లాగే ఇన్సూరెన్స్లోకి వచ్చాను. IRDA క్వాలిఫై అయ్యి తర్వాత మ్యూచువల్ ఫండ్లో కూడా రాబోతున్నాను. సో ఫైనాన్షియల్ సెక్టర్ కూడా నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నా జీవితంలో చాలా మంచి ఇయర్గా అయితే 2025 ఉండిపోతుంది. December 31 కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళాను, కానీ బట్ నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకుంటూ వచ్చానండి. నాకైతే ఆ పిల్లల స్కిట్స్ చాలా బాగా నచ్చినాయి. క్యూట్గా అనిపించారు పిల్లలందరూ కూడా. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ అన్ని డ్రీమ్స్, విషెస్ అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా సోషల్ మీడియా సఖి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా పిల్లలు ఎంత బాగా సెలబ్రేట్ చేశారో? చాలా బాగుంది కదా. హ్యాపీ న్యూ ఇయర్ అండి.